ప్రెజెంట్ అన్ని దేశాల సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే రెవెన్యూ జనరేట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాయి. ఈ మూడిటి మధ్య జరుగుతున్న యుద్ధం ఈరోజు ఇతర దేశాలని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ అంటే తీసుకోబోతుంది అన్న ఒక సమాచారం ప్రజెంట్ ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఏంటి అంటే గోల్డ్కి సంబంధించి త్వరలో గోల్డ్ రద్దు. అసలు ఏంటి గోల్డ్ రద్దు అంటే ఆ గతంలో మనం నోట్ల రద్దు గురించి విన్నాము. మరి అలాంటిది గోల్డ్ రద్దు అంటే ఇంట్లో ఉన్న బంగారం పనికిరాదా, లేదంటే ఇప్పుడున్న దానికి ఆంక్షలు పెడతారా? అసలు గోల్డ్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది? ఎందుకంటే ఆడవాళ్ళకి గోల్డ్ మీద ఎంత మక్కువ అనేది అందరికీ తెలుసు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత పెళ్లి దగ్గర నుండి పూజ వరకు ప్రతి అందులోనూ బంగారాన్ని వినియోగిస్తారు. కాబట్టి మరి బంగారం మీద తీసుకోబోతున్న డెసిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోబోతుంది. ఏవైతే ఇళ్లల్లో దాచుకున్న బంగారం ఏదైతే ఉందో దాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నట్లు, దీనివల్ల భారతదేశానికి కోట్ల రూపాయల్లో లాభం చేకూర్చునుంది అని చెప్పేసి ఒక వార్త చక్కర్లో కొడుతుంది. అసలు ఏంటి అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళలో ఉన్న బంగారం దేశానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో మనం వింటున్నది ఏంటంటే గోల్డ్ త్వరలో రద్దు అని ఒక గాసిప్స్గా వింటున్నాం. గోల్డ్ రద్దు అంటే ఒక కన్ఫ్యూజ్ కూడా వచ్చేస్తుంది. వెంటనే మనం గతంలో నోట్ల రద్దు అని విన్నాం. నోట్ల రద్దు అనగానే మన దగ్గర ఉన్న నోట్లు చెల్లకుండా పోయాయి. ఆ పాత నోట్లు, చెల్లని నోట్లు తీసుకెళ్ళి ప్రభుత్వానికి అంటే బ్యాంకుల్లో ఇస్తే మళ్ళీ కొత్త నోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ గోల్డ్ రద్దు అంటే ఏమవుతుంది? గోల్డ్ రద్దు చేస్తారా అని ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాస్తవానికి ఇక్కడ గోల్డ్ రద్దు అనేది కాదు. ఇక్కడ భారత ప్రభుత్వము లేదా రిజర్వ్ బ్యాంకు లేదా ఆర్థిక వ్యవస్థ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి, ఇది ఆచరణలో కాదు, లేదు ఇంకా ఆలోచనలో ఉన్నటువంటిది ఏమిటంటే గోల్డ్ మన భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా ప్రతి వ్యక్తుల దగ్గర, కుటుంబాల వద్ద చాలా సాంప్రదాయమైన గోల్డ్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి కనీసం ఒక కుటుంబం 10 నుంచి 20-30 తులాల గోల్డ్ ఉంటుంది. లేదా పేదవాళ్ళు ఎంత లేదన్నా ఒక 5 తులాలో 3 తులాల గోల్డ్ ఎంతో అంత ఉంటుంది. అంటే ఈ ప్రకారం చూస్తే మన భారతీయ జనాభా ఎంతో తెలుసు, ఎన్ని కుటుంబాలు తెలుసు, చాలా గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ అంతా కూడా మనకు అంటే వ్యావహారికంగా 3-4 తులాలు మాత్రమే ఒంటి మీద ధరిస్తాం. మిగతాదంతా కూడా దాచబడి ఉంటుంది. అదొకటి నెంబర్ 1. అవే కాకుండా ఈ దేశంలో బ్లాక్ మనీ 60-70% గోల్డ్ రూపంలో దాచబడి ఉంది. నోట్ల రద్దు ఒకటి ఫెయిల్ అని అనుకున్నాం కదా. ఆ ఫెయిల్ కారణం కూడా ఏంటంటే బ్లాక్ మనీ బాగా ఉంది, బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనుకున్నారు. కానీ అది నోట్ల రూపంలో కాకుండా గోల్డ్ రూపంలో ఉండడం అనేది ఒక కారణం. ఇంకొకటి చాలా సొసైటీలు అంటే దేవాలయాల లాంటి ధార్మిక సంస్థలతో పాటు గోల్డ్ రూపంలో చాలా గోల్డ్ నిల్వలు ఉన్నాయి. లేకపోతే ఈ దేశానికి ఆస్తి పరంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే విదేశీ మార్గద్రవ్యం ఉండాలి, గోల్డ్ నిల్వలు ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు భారత రిజర్వ్ బ్యాంకు నోట్లు రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ పటిష్టంగా ఉండాలి అంటే వృధాగా గోడౌన్లో లేదా సొరగుల్లోనూ బీరువాల్లో దాచిన బంగారం ఏం కాదు, అంటే ప్రయోజనం ఏం కావట్లేదు. అట్లాంటి అంటే మూలకెక్కడో దాచి ఉన్న బంగారం అలా కాకుండా ఆ బంగారాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం, వినియోగంలో తీసుకురావడం, దానివల్ల ఆర్థిక వృద్ధి జరిగేలా చేయడం. అంటే ఉదాహరణకు మన ఇంట్లో 40 తులాలో 50 తులాలు ఇంట్లో దాచుకుంటే ఏం కాదు, కానీ అదే 50 తులాల గోల్డ్ ఆ వర్త్ బయటకు వచ్చేస్తే ఆర్థిక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే తలసరి ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక మార్కెట్ పెరుగుతుంది కదా. ఈ ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ఆర్థిక నిపుణులు ఇస్తున్నటువంటి సలహాలు, ఈ సలహాల ప్రకారం ఏంటంటే గోల్డ్ రద్దు అని కాదు, గోల్డ్ని డిపాజిట్ రూపంలో ప్రభుత్వాలు తీసుకుంటాయి. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎలాగైతే వడ్డీ తీసుకుంటున్నామో, మన దగ్గర ఉన్న గోల్డ్ని ఆ బాండ్ స్కీమ్ కింద గోల్డ్ అక్కడ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. ఈ వడ్డీలో కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు, గతంలో ఉన్నాయి కానీ ఈ తరహా కరెక్ట్గా లేదు. ఇప్పుడు మన కొత్త ఆలోచనతో వస్తుంది. ఇంకా ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి రాబోయేటువంటి ప్రధానం ఏంటంటే పాత బంగారానికి ఎక్కువ వడ్డీ ఇచ్చేలా. అంటే మనకు తెలుసు 3 తరాల నుంచో 4 తరాల నుంచో 30 తరాలు 10 తరాల నుంచి గోల్డ్ మనం సాంప్రదాయబద్ధంగా తెచ్చుకుంటాం. అట్లాంటి గోల్డ్ పెడితే దానికి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చేలా,
అంటే మొత్తం మీద గోల్డ్ నిల్వలు బ్యాంకుల్లోనో లాకర్లలోనో లేదా సొరగుల్లోనో భూముల్లోనో ఎక్కడో దాచుకులే కాకుండా ప్రభుత్వం చేరడం, తద్వారా మళ్ళీ మార్కెట్లో దాని వినియోగంలో తెచ్చుకుంటే ఇటు బంగారం దాచుకున్నానికి వడ్డీ వస్తుంది, వాటి ద్వారా జరిగే వ్యవహారాలు ఆర్థికంగా వ్యక్తిగత తలసరాది పెరుగుతున్నది ప్రభుత్వం చేస్తున్న ఆలోచన. ఇది ఇంకా అమల్లో లేదు. దీని గురించి విన్నటువంటి దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ఒక కరెక్ట్ పాలసీ త్వరలో ప్రకటించవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధ పరిస్థితుల్లో కూడా డాలర్తో పాటు ఒకవైపు గోల్డ్ రేటు కూడా ఏమో పెరిగిందో మనం చూస్తాం. ఈ పరిస్థితుల్లో మన దగ్గర అంటే మన దేశం దగ్గర ఆర్థికంగా విదేశీ మారక ద్రవ్యం అనే డాలర్ లాంటివి ఉండాలి, ప్రతి దేశం వద్ద బంగారు నిల్వలు కూడా ఉండాలనేది ప్రధాన ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ఈ ఆలోచన త్వరలో ప్రకటిస్తారేమో నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.